దాని గురించి నువ్వు మాట్లాడక. నువ్వు అమ్మాయిని అసలు ఎందుకు హింస పెట్టావు? అదే మేడం ఫంక్షన్ వల్ల. కేవలం నీ ఫంక్షన్ అని మాట్లాడక. నీ తాగుడు వల్ల నువ్వేం చేస్తావో నీకు తెలియదు. నువ్వు తాగేసి వస్తావు, నీ పెళ్ళాన్ని కొడతావు, నీ కొడుకులకి ఏమో మేనమామ పోలికలు వస్తే మేనమామతో సంబంధం అంటగడతావు. అంటే నువ్వు మనిషివి కాదు. ఇక్కడ ఆవిడ తప్పు చేసి నువ్వు అనుభవించావా, నువ్వు తప్పు చేసి ఆవిడ అనుభవించిందా? తప్పు నేనే చేస్తాను. తప్పు నువ్వే చేసావు. సో ఆవిడ చెప్పినవన్నీ కరెక్టే. కరెక్ట్ అంటే అలాంటి మాటలు అయితే ఏమనలేదు మేడం. అలాంటి మాటలు కాదు కానీ వేరే మాటలు అన్నావు. సరే, ఏ మాటలు అన్నావు. మీరిద్దరు మొగుడు పెళ్ళాలి, సంసారం మీది. మీ ఇద్దరు ఒకరినొకరు అసహ్యం చేసుకుంటే ఇక్కడ అసహ్యం ఏది ఎవరు? ఆ అమ్మాయి గురించి నువ్వు మాట్లాడినా ఆ అమ్మాయికి ఒక్కదానికి అసహ్యమా? నీకు కూడా కదా. లేకపోతే అతని గురించి అసహ్యం చేస్తే మీకొక్కరికి అతనికి ఒకరికి అసహ్యమా? నీకు అలాంటి వాడు నీ భర్త అని తెలిసిన తర్వాత కనీసం అప్పుడన్నా ఒక కొడుకుతో మీరు ఆపుకోవాలి. అంతమంది పిల్లలు ఎందుకు మీకు? సరే ఓకే, రెండో కాన్పు అసలు ఎందుకు? రెండో కాన్పు ఇద్దరు పిల్లలు పుట్టేసా సరే, అది ముందు మొదటి కొడుకు పుట్టినప్పుడే మీకు తెలుసు ఎంత గొప్పోడో నీ మొగుడు. లేకపోతే నీ అత్తింటి వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారో నీకు తెలుసు, నీ పుట్టింటి వాళ్ళకి ఏముందో నీకు తెలుసు. మేడం నేను దగ్గరకు రాకపోతే నువ్వెవరన్నా ఉంచుకున్నావా? అందుకని నువ్వు దగ్గర అమ్మా, నువ్వు దగ్గరికి రాకపోవాల్సిన అవసరం లేదు. నీ మొగుడు దగ్గరికి వెళ్ళు, కానీ పిల్లలు కనాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలంటావు? బాగా చూసుకుంటాను మేడం. ఎలా? అలా చేతులు కట్టుకొని బాగా చూసుకుంటానంటే నువ్వు బాగా లేకుండా చూసుకుంటాను. ఇప్పటికి నువ్వు ఎన్నిసార్లు ఎంతమంది దగ్గర వాళ్ళని బాగా చూసుకుంటానని తీసుకెళ్ళావు? ఎన్ని పంచాయతీలు జరిగాయి, ఎన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళావు? నేనా మేడం? 3 మేడం. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి 3 సార్లు 4 సార్లు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, నా పిల్లల్ని చూసుకుంటానని చెప్పావు కదా, చూసుకున్నావా? తను మా దగ్గర ఉంటలేదు కదా మేడం, అక్కడనే ఉంటుంది. వాళ్ళ ఇంటికి రమ్మంటే ఇట్లా రానంటుంది. నేను అనేది 2 సంవత్సరాల ముందు ఆ అమ్మాయి వెళ్ళిపోయిన సంగతి తర్వాత. అంతకు ముందు నువ్వు మాట్లాడుకున్నావు, తెచ్చుకున్నా కూడా అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోయింది, అవునా? నువ్వు మాట్లాడి తెచ్చుకున్న తర్వాత నువ్వు సరిగ్గా చూసుకుంటే అమ్మాయి ఎందుకు వెళ్ళిపోద్ది? మళ్ళీ నువ్వు చూసుకోనందువల్లే కదా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూసుకుంటావని ఏంటి గ్యారంటీ? నువ్వు తాగుడు మానేసావని ఏంటి గ్యారంటీ? సరే, నువ్వు పక్కాగా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటావని ఏంటి గ్యారంటీ? నేనే గ్యారంటీ. నువ్వే గ్యారంటీ. నువ్వు ఏ విధంగా నిన్ను నమ్ముతారు? నీకేం క్వాలిటీస్ ఉన్నాయి నిన్ను నమ్మాలి ఈరోజు? అప్పుడు నమ్మని వాళ్ళు ఇప్పుడు నిన్ను నమ్మడానికి ఎందుకు నమ్మాలి? నమ్మకమే నాకు. నువ్వు కావాలని ఎవరన్నా అనుకుంటున్నారా? అనుకోవట్లేదు కదా. మనిషి పుట్టకెత్తిన తర్వాత కనీసం ఒక్కళ్ళన్నా మన గురించి పలానా మనిషికి మేము ఉన్నాము, వాడు నాకు కావాలి, వాడికి ఏమన్నా అయితే నేను బాధపడుతున్నాను అని అనుకోవాలి. లేకపోతే ఎందుకు బతికి? సరే, ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం ఆ అమ్మాయిని ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు వస్తే మీరు జాగ్రత్తగా మారి వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటాను, నాకు నా భార్య పిల్లలు కావాలని అడగడానికి వచ్చారు మీరు, అంతేనా? ఆవిడైతే ఏం చెప్పిందంటే నా మొగుడు అన్నీ మారి తాగుళ్ళ గీగుళ్ళు అన్నీ లేవు అన్న నాకు నమ్మకం కలిగి, అతనికి ఏమన్నా ఆస్తి ఏదో నా పిల్లలకి రాసి అని నాకు ఒక నమ్మకం కలిగితే నేను ఆలోచిస్తాను, లేకపోతే నేను అతని దగ్గరికి వెళ్ళదలుచుకోవట్లేదని చెప్తుంది ఆవిడ. సరే, మీ ఇద్దరికి ఏంటి మీ సమస్యకి పరిష్కారం ఏంటని నేను చెప్పే ముందు డాక్టర్ గారిని లాయర్ గారిని పిలుస్తాను. వాళ్ళిద్దరూ మాట్లాడింది విన్నాక ఆ తర్వాత ఏం చేయాలో నాకు తోచింది చెప్తాను. ఓకే? శతానూరు సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలకు ప్రతిదానికి నోటితో మాట్లాడాలి. కానీ అమ్మాయిని ఒక దెబ్బ కొడితే కష్టార్జితం చేసుకునేటువంటి బిడ్డ కాబట్టి మళ్ళీ కష్టం అవుతుందా? ఇది హానికారం జరుగుతుంది కదా. జరిగినాక ఏ పని చేయలేకపోతుంది, దానిని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అని ఆయన గట్టిగా చెప్పిన అమ్మాయి కూడా చెప్పి, అమ్మాయి ఎంతసేపు ఉన్నా నీ భర్త, నీ ఇల్లు, నీ సంసారం, నీ పిల్లలు, ఇది ఎవరికో సంబంధించింది కాదు. మీ మామయ్య సంపాదించి మీ అందరికీ మీ వాళ్ళకి ఇచ్చినంత ఆస్తి ఎంతెంత ఇచ్చిండు అనేది మా అందరి పెద్ద మనసులోకి తెలిసిన విషయం. అప్పటికి ఈ అమ్మాయి జర తెలివి కలది, వ్యాపారానికి పోయినా మాటలల్లో కూడా సంస్కృతి కలది, మంచిగా ఉండేది. నేను అనుకున్నప్పటికీ అమ్మాయినన్న, అమ్మాయి ఏ మాత్రం తెలివి చేసి నీ బిడ్డలు పట్టుకొని నీ భర్తను పోషించుకుంటూ వస్తున్నావు అంటే చాలా గ్రేట్ అమ్మాయి. కానీ నవ్వేటోని ముంగల జారిపడ్డట్టు చేసినావు అనుకో, అది నీ జీవితంలో పుట్టిన కాంచి చచ్చిపోయే వరకు ఆ మచ్చ అయితే ఉంటుంది బిడ్డ. అది మాత్రం గుర్తుపెట్టుకోవటువంటి పని చేయగాకు, మంచిగా బ్రతకమ్మా అని చెప్పిన. సరేలే అన్నది చెప్పిన, అందరికి సమాధానం చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇది సమస్య వచ్చింది. ఈ సమస్య బయటపడ్డాక అప్పటికి 4 దిక్కుల పంచాయతీ చెప్పుతూ నలుగురులో పెద్ద మనిషి అనిపించుకొని 4 కొడుకులు కుటుంబీకుడు అనిపించుకున్నాక ఈ చెడు అనేది ఈ బయటికి వెళ్తే పెదవు దాడితే పృథివి దాటి అని ప్రజలకందరికి సాటి చెప్పటం అయింది ఈ పేరు. అక్కడి నుంచి
మనసులో చాలా గిలిబడి ఆ పిల్లగాడు అప్పుడప్పుడు తాగుడు కూడా మొదలయ్యేవాడు. అంతకుముందు తాగేవాడు కాదు. అంత ముందు మామూలు మేడం, ఎప్పుడో ఒకనాడు కష్టం చేసినాడు, 5 రోజులకు అరే 4 రోజులకో 10 రోజులకో తాగేవాడు. వాళ్ళు చెప్పడం అవసరం లేదు, నా భర్తతో చెప్పవాను. ఏమని? ఇవన్నీ విషయాలు తాగటం, కొట్టడం, తిట్టడం ఆయన నోటుకుంటే పలకాలి. ఈ అందరు పక్కకు ఉండను మేడం, వాళ్ళు చెప్పిన సవాలు చూడండి మేడం గారు, మొత్తం నేర్పుతారు మేడం. మొత్తం ఆయన లంచం కోసం వచ్చింది. ఇప్పుడు పెద్ద మనిషి నటిస్తుంది మేడం, నా సత్యంగా చెప్తున్నా. నలుగురిలో ప్రమాణం చేసి నటిస్తుంది ఆయన. అసలు నాకేం న్యాయం చేయలేదు ఆయన. నాకు మొత్తం కంపలేసిపోయింది మేడం. పెద్ద మనిషి మరి ఎందుకు చేశావు? ఇద్దరు ఒకటే మేడం. ఏం న్యాయం చేసినావు? నువ్వేమన్నా కేసుకుని పెడతా, నువ్వు అన్నవా లేదా? ఏం చేస్తాను, నువ్వేం చేస్తాను చేసినాక నువ్వు చేస్తే నీకేం సమాధానం చెప్పినా? అవును, తెలుసో తెలియక చేసిన నా అంతకు నేను చేయలేదు, తీసుకోపోయిండు. నా అదృష్టం బాగుందో బాగాలేదు, నాకేం కర్మ కూస్తుందో తీసుకోపోయిండు, ఆయన చేసిన చెప్పిన. కర్మ కూర్చునే ఆడపిల్ల చేసేటప్పటికి అమ్మాయి నువ్వు అన్నావు కదా, అందరు కాళ్ళు పట్టుకున్నావు కదా, కాళ్ళు పట్టుకున్నా చెప్పేది నువ్వు ఇప్పుడు చెప్తున్నావు నేను లంచం కోసం వచ్చినావు. నీ ప్రమాణం ఏమైనా చేస్తా ఇప్పుడు మేడం ఉందని ప్రమాణమా చేస్తా. ఎందుకు చేస్తా? నువ్వు లంచం కోసం లంచం కోసం వచ్చిన అందరూ వచ్చారు, ఆమె కూడా వచ్చారు, అలా కూర్చున్న కూడా వచ్చారు. ఇప్పుడు అంత పెద్ద మనుషులు ఆ ఊరు కూడా లంచం కిందనే ఉంది. మీ సొమ్ము మేము లంచం తినేటువంటి మనుషులమేనైతే మీ కొత్త పెళ్లి ఊరికి వచ్చిన నీకు ఎన్ని జ్ఞానాలు చెప్పినో నాకెరక. అంటే గట్టిగా వివరం అడిగి నువ్వు చెయ్యరాదమ్మాయి అంటేనేమో లంచం తిన్న పెద్ద మనుషులు. సరే అయిపోయింది అనేది. నీవు ఆటోలెక్కి ప్రయాణం కొట్టి షికారు తిరిగితే లంచం. అదే నా అంతగా నీ మోలేదు కదా, చెప్పినా కదా, పడేల ముందర ఒప్పుకున్నా కదా, చేసిన ముందర కూడా ఒప్పుకున్నా కదా, అన్నిటి ముందర ఒప్పుకున్నా కదా, ఆయన కూడా ఒప్పుకున్నా కదా, బలంతంగా తీసుకుపోయినా. కూర్చుండు ఎవరు తీసుకుపోయారు? ఆయనే తీసుకుపోయిండు. నా ప్రమాణం ఒకసారి ఫోన్ చేయండి, ఇప్పుడు తెలుసుద్ది. ఇప్పుడు ఆ అమ్మాయి మాట ఒక్కటే విషయం, బలవంతంగా తీసుకుపోయాడు అన్నది ఉట్టినాయి. అమ్మాయి చెప్పేది అబద్ధాలు పక్కన అందరికీ తెలిసి మేము కనుక్కున్నా వాళ్ళిద్దరికి ఉన్న వ్యవహారం ఏంటో. అమ్మాయి చేసిన తప్ప అమ్మాయి ఒప్పుకుంది. ఇప్పుడు అమ్మాయి మార్చి మళ్ళీ చెప్తుంది, అది పక్కన పెట్టండి. సరే జరిగింది, తప్పు జరిగిపోయింది, మీరు అందరూ మాట్లాడారు, అమ్మాయికి మంచి చెప్పారు, చేశారు, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, ఓకే. ఇప్పుడు అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది? మళ్ళీ ఇప్పుడు జరిగిపోయింది, మీరు అందరూ ఒప్పుకున్నారు, అందరూ ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, వీళ్ళిద్దరు కలిపి తిరిగి సంసారం చేయడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఎందుకు అమ్మాయిని కొట్టడం, హింసించడం చేశారంట? మళ్ళీ అమ్మాయిని ఇంటికి తోలినప్పుడు నీకేమన్నా ప్రమాదం జరిగి వాళ్ళు ఏమన్నా కొట్టినా తిట్టినా, అమ్మాయి ఆ ఊళ్ళో పటేల్ ఉన్నాడు, పటేల్ దగ్గర మేరే సత్తమని తోలిండు, నేను కూడా కూర్చొని రేకులలో ఇద్దరం కలిసి చెప్పు. అటువంటిది ఏమైనా జరిగితే నాకు ఫోన్ చేయి, ఆ మేరే సత్తానికి ఇద్దరం వస్తాం. ఆమె ఇచ్చిపోయినాం మేము. సరే ఆ తర్వాత ఏం జరిగింది? మా మాటను పట్టించుకోలేక వదిలేసింది. ఆ తర్వాత జరిగింది ఏముంది, అన్నాడు కదా మేడం, పెద్ద మనిషి అన్నాడు కదా, మీ మామ ఉన్నమాడే 10 మందిలో నా భర్త, నా అత్త, మా యారాళ్ళు, మా మర్దలు అందరూ వచ్చి పడేసి అసలు ఇష్టం వచ్చినట్టు దొక్కుతుంటే మా తమ్ముడు చూసి బైక్ మీద అట్లే వేసుకోపోతే ఈ పెద్ద మనిషి వాళ్ళ అల్లుడు ఆయన వచ్చి అన్నాడు కదా, మీరు పోవాకురమ్మా, ఆడికి చర్చించామని వేసుకోపోయినట్టు వేసుకోపోతారు స్టేషన్ కి, మీరు పోవాకురు, మీదే గెంతది, అలాగే నేను చెప్తాను, నేను బుద్ధి చెప్తా ఏదో ఒకటి. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇట్లా రాక్షసులకు ప్రవర్తిస్తారని నాకు తెలియదమ్మా, వీళ్ళ సంగతి నాకు తెలియదు, వీళ్ళు లంచాలకు మేము ఆశపడి వచ్చినాము అని మమ్మల్ని స్టేషన్ పోకుండా ఆపిండి మేడం ఈ పెద్ద మనిషి. అమ్మాయి తప్పు చేసిందా తప్పు చేయలేదా మీకు నచ్చితే కలిసి ఉండాలి, నచ్చకపోతే విడాకులు తీసుకొని విడిపోవాలి, అంతేగాని ఆ అమ్మాయిని కొట్టడానికో తిట్టడానికి మీకు ఎవరికి రైట్ లేదు. మీరు ఎట్లా కొడతారు ఆ అమ్మాయిని? తెల్లారిపోయింది ఏందమ్మా ఇది అమ్మాయి అంటే, నాకు వాడే కావాలి. పిల్లలను తీసుకుంటావా? తీసుకోవాలి. పిల్లలను తీసుకుంటావు? నేను తీసుకోను పిల్లల్ని. పిల్లల విషయానికి వస్తే నాకు చాలా బాధ. అదే అందరికీ అదే బాధలే. మొదటిలా ఇయ్యాల ఈడికి వచ్చినాం, ఒక్క పిల్ల నీ దగ్గరికి అమ్మాని వచ్చే పొజిషన్ ఉందా? పిలిచిన పిల్లల ఇట్లా సైగ చేసిన దగ్గర పిలిస్తే మా మామ ఇద్దరు పిల్లలు పక్కన పెట్టుకుంటూ పోవాకురా మెమ్మ లేదురా చేసుకోపోయింది, మెమ్మ లేదురా అని పక్కన కూర్చోబెట్టుకుని పాటలు చెప్తుండే ఈడికి వచ్చినాక. ఇతను మార్చుకునేటటువంటి ఆ అమ్మాయి చేసేటటువంటి ప్రయత్నంలో ఎవరూ సహకరించలేదు. ఇతను తాగేవాడు, తాగి తిరిగి వచ్చేవాడు, తిరిగి వచ్చిన తర్వాత కొట్టేవాడు, దొంగతనం చేసేవాడు.
వచ్చిన దగ్గర నుంచి మీరు ఒక మాట చాలా ఖచ్చితంగా అంటున్నారు, దొంగతనం చేసేవాడు దొంగతనం చేసేవాడు. నీదెంత పెద్ద దొంగతనం అమ్మా? పిల్లల భవిష్యత్తు దొంగతనం చేశావు, సామాజిక విలువలు దొంగతనం చేశావు, కుటుంబ గౌరవం దొంగతనం చేశావు. మరి దీన్ని ఎవరేమంటారు? నీతి నిజాయితీ కావాలి, పరం పైన దేవుడు ఉండాలి. అది కాదు మీ ఆయన ఒక్కని కడ నువ్వు తప్పు చేసిన మామని కాలు పట్టుకున్నప్పుడు నువ్వేమన్నావు? ఎంతమంది కడ డబ్బులు ఇప్పించుకొచ్చుకుంటా? మీ మామయ్య విడదీయాలని అనడలే, నువ్వు ఎందుకు వెళ్ళి ఇంకొక సంబంధం పెట్టుకుంటావు? నలుగురు పిల్లల్ని కన్న తర్వాత కావాలని పెట్టుకోలేదు, కావాలని పెట్టుకోవడానికి నమ్మడానికి ఎవరు పిచ్చోళ్ళు లేరు ఇక్కడ. బలవంతం చేసి పెట్టుకున్నానంటారు. టిఫిన్ తినమా, బిర్యానీ తినమా? అది